Life is full of oppositions and opportunities with warranty but no guarantee. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంజీవిని న్యూమరాలజీ. మీ అనిల్ రాజ్ టీకోండ. ప్రీవియస్ ఎపిసోడ్లో మ్యాక్సిమం మన లైఫ్లో చేంజ్ చేసుకోవాలంటే అన్నీ మన చేతిలోనే ఉంది అని నేను చెప్పాను. అంటే 98% మన చేతిలో ఉంది, ఒక 10% లక్ ఫ్యాక్టర్ మీద ఉందని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ అవన్నీ కూడా మనం అచీవ్ చేయాలంటే మనకంటూ ఒక మంచి గైడెన్స్ అనేది కావాలి. ఇప్పుడు అవన్నిట్లో మనం గైడెన్స్ ఉండాలంటే దాని తెలిసిన ఎవరైనా మనకు గైడెన్స్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే నేను 2004లో నేను స్టార్ట్ చేసిన జర్నీ. అంటే ఇప్పుడు ఇది 2025. అంటే అప్రాక్సిమేట్ నేను ఒక 20 years రీసెర్చ్ చేసి నేను ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ రీసెర్చర్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనే వర్డ్ ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేస్తాను. దీని మీనింగ్ ఏంటనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్తాను. ఇక ఈ 20 years రీసెర్చ్ చేసి ఆ అన్నిట్లో మనం మాస్టరీ అనేది చేయాలి, మన లైఫ్లో మనం సక్సెస్ కావాలంటే ఇవన్నీ ఎలా ఆలోచించాలని చేసి ఎన్నో లక్షలు కూడా మనం ఖర్చు పెట్టి దీంట్లో గైడెన్స్ అనేది ఇవ్వాలి. దీనికి మనము ఒక స్పిరిచువల్ గురూస్ అనేది నాకు ఉండాలనే ఉద్దేశంతో నేనేం చేశానంటే నేను చేసే న్యూమరాలజీకి ఒక 5 స్పిరిచువల్ గురూస్ అనేది గైడెన్స్ కోసం నేను చేసుకున్నాను. అందుకే నేను ప్రతిసారి నా క్లయింట్స్కి చెప్తాను, నేను ఎప్పుడైతే నేమ్ అడ్జస్ట్మెంట్ చేస్తానో పెద్దవాళ్ళకే కానీ బిజినెస్కి ఎప్పుడైతే నేను 5,000 రూపీస్ ఛార్జ్ చేస్తాను దాంట్లో 18% స్పిరిచువల్ ఎక్స్పెన్స్ అనేది ఉంటుంది. న్యూ బార్న్ బేబీస్కి ఎప్పుడైతే నేను 3,000 తీసుకుంటాను, మొబైల్ నెంబర్కి 3,000 తీసుకుంటాను, దాంట్లో 1,200 రూపీస్ స్పిరిచువల్ ఎక్స్పెన్స్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడైతే పే చేసినప్పుడు వాళ్ళకి మళ్ళీ సపరేట్గా ఈ పూజలు చేసుకోండి ఆ పూజలు చేసుకోండి అని చెప్పకుండా నా స్పిరిచువల్ గైడెన్స్ ఇచ్చే గురువులకి నేనేం చేస్తానంటే వాళ్ళ గైడెన్స్ అంటే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ నుంచి నేను అమౌంట్ అనేది షేర్ చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేది కావాలనేది నా మెయిన్ ఇంటెన్షన్. అయితే ఇక్కడ నుంచి నేను ఎప్పటికీ ఎవరికైనా ఏది చెప్పినప్పుడు నేను ఫోకస్ చేసేది ఏంటంటే నేను 4 ఫ్యాక్టర్స్ అనేది ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఏంటి అంటే స్పిరిచువల్, ఎమోషనల్, మెంటల్, ఫిజికల్ అండ్ సొసైటీ. ఇప్పుడు నేను చెప్పాను ఎన్నో ప్రాబ్లమ్స్, కానీ ప్రాబ్లమ్స్కి కూడా మన దగ్గర ఏమైనా సొల్యూషన్స్ ఉంటే లైఫ్లో మనం మంచి గైడెన్స్తో వెళ్ళవచ్చు. అయితే నాకు స్పిరిచువల్గా గైడెన్స్ అనేది కావాలన్నప్పుడు నేను 5 గురువులను నేను స్వీకరించానో ఆ గురువుల అనుగ్రహంతో, అంటే ఒక పద్యం అనేది మన గురువుల మీద ఉంటుంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇక్కడ దాకానే చాలామంది చెప్తారు, కానీ మెయిన్ పద్యం దాని తర్వాత అఖండ మండలాకారం వ్యాప్తం ఏ చరాచరం తత్పర్శ దర్శితం తస్మై శ్రీ గురువే నమః. అంటే నేనేమనుకుంటానంటే ఇప్పుడు నేను చెప్పేది అంతా అది ఏదైనా టాపిక్ ఉండని వీళ్ళ బ్లెస్సింగ్స్ నుంచే నాకు వచ్చింది. అంటే ఇప్పుడు నాకు స్పిరిచువల్గా గైడెన్స్ అనేది కావాలి. ఫస్ట్ వీని నేను రిప్రజెంట్ చేసేది ఏంటంటే విఘ్నేశ్వర స్వామి. ఈ విఘ్నేశ్వర స్వామి నుంచి నాకు స్పిరిచువల్ కంటెంట్ అంటే ఎవరైతే మహాభారతం రాశారో గణేశుడు అనేది మహాభారతం రాసినప్పుడు వ్యాస మహర్షి నుంచి ఇక్కడ నేను వీళ్ళదైన అక్వైర్ చేసిన నాలెడ్జ్ ఏంటంటే కర్మ దాంట్లో మనకి ఏంటి అంటే మనకు 2 ఉంటుంది, సంచిత ప్రారబ్ధ. ఇప్పుడు చాలామంది ఈ ఇష్యూస్ ఏదైనా ఉన్నా ఇది కూడా సాల్వ్ చేయాలి, దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే నేను చేసిన ప్రయత్నంలో నాకు ఇక్కడ సొల్యూషన్ అనేది దొరికింది. అది ఏంటి అనేది కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎమోషనల్గా నాకు ఇచ్చిన గైడెన్స్ ఎవరంటే అంటే వీరాంజనేయ స్వామి. ఎమోషనల్ అంటే మనసుకు సంబంధించింది. మనసుకు సంబంధించిన దాంట్లో వీరాంజనేయ స్వామి కంటే మించిన గురువు లేరు. ఎందుకు అంటే మనసు అనేది ఇప్పుడు ఆంజనేయ స్వామి రాముని మనసు, ఒక సీతమ్మ మనసు. అంటే ఇది ఎలా తెలుసుకున్నాడు ఆ నాలెడ్జ్ ఇప్పుడు అది గైడెన్స్ ఇవ్వాలంటే మనకు అవసరమైంది ఏంటంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం. కాబట్టి అయినా నాకు ఎమోషనల్గా ఎలా సహాయం చేశారు, దీనికి నేను నేర్చుకునేది ఏంటి, ఇది కర్మ అంటే సోల్ అన్నమాట. మీ మైండ్ని చేంజ్ చేసుకోవాలంటే ఏ మెథడ్తో మీరు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు కూడా ఇక్కడ నేను రాసేస్తాను మీకోసం. ఇప్పుడు మెంటల్ అంటే నేను మెంటలీ అంటే మన బ్రెయిన్ వైజ్ మనకి నాలెడ్జ్ రావాలి అంటే దీనికి నేను వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహంతో నేను ఒక టెక్నిక్ అనేది అది లాంచ్ చేయాలని అనుకుంటున్నాను. అంటే ఏంటంటే ఇక్కడ మెంటల్ వైజ్ అంటే మీరు గమనించండి, మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళ బ్రెయిన్ యూజ్ చేసి
ఆయన ఏం చేశాడంటే కాలజ్ఞానం అనేది రాశారు. అంటే అంటే బ్రెయిన్ గురించి సంబంధించిన నాలెడ్జ్ అనేది నాకు ఎప్పుడైనా వీరబ్రహ్మేంద్ర స్వామి బ్లెస్సింగ్స్తో వచ్చింది. కాబట్టి ఇప్పుడు బ్రెయిన్ కోసం ఏ టెక్నిక్ వల్ల మనం దేనికోసం సూటబుల్ అవుతున్నాము, లేకపోతే ఏ కెరియర్లో పోతే బెస్ట్ అనే దానికోసం ఒక సొల్యూషన్ అనేది నేను అందరికి ఇవ్వాలనుకుంటున్నాను. ఇక ఫిజికల్కి వచ్చేటప్పటికి కే అనేది రీప్రజెంట్ చేసేది ఏంటంటే కాలభైరవుడు. అంటే కాలభైరవుడు అంటే శివుడు. అంటే మన శరీరం ప్రాణం ఉన్నంత వరకు శివం, ప్రాణం వెళ్ళిపోయినాక శివం అనే కాన్సెప్ట్ అవుతుంది. కాలభైరవుడు ఫిజికల్గా మన బాడీ గురించి అయినా మించిన నాలెడ్జ్ అనేది నాకు ఎవరు ఇవ్వలేరు అనే ఉద్దేశంతో ఎప్పుడైతే అయిన మీద నేను ఫోకస్ చేసి నాకు ఈ నాలెడ్జ్ అనేది వచ్చిందో, ఈ బాడీ గురించి, బాడీకి సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ అయినా సాల్వ్ కావాలంటే మనం ఏది ఫోకస్ చేయాలనే కాన్సెప్ట్ కూడా నేను ఇంట్రొడ్యూస్ చేయాలని నా మెయిన్ ఇంటెన్షన్. ఇక లాస్ట్కి సొసైటీ అంటే వచ్చేది ఏంటి అంటే మనీ. నాకు మనీ కోసం ఎవరైతే నేను గురువుగా స్వీకరించానో ఏంటంటే సాయిబాబా. అయితే చాలామంది సాయిబాబా అనగానే ఇప్పుడు దానికి ఒక వేరియేషన్ అనేది ఉంది. ఇప్పుడు హిందువా ముస్లిమా అనేది ఆ కాన్సెప్ట్ అనేది నేను తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను అనేది ఏంటంటే అన్నీ ఇది ఎనర్జీస్ అన్నమాట. అంటే ఇప్పుడు దేవుళ్ళు వచ్చి ఇప్పుడు పాతకాలంలో చూపించినట్లు దర్శనం ఇచ్చి నాకు ఈ జ్ఞానోదయం చేసిరని కాదు. నేను వాళ్ళని ఊహించుకొని వాళ్ళ మీద మెడిటేట్ చేస్తే నాకు ఏ నాలెడ్జ్ అయితే వచ్చిందో దాన్ని నేను అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? ఈ కాన్సెప్ట్ అనేది దీనికోసం 2 కాన్సెప్ట్స్ ఉంది. దాని మీద నేను స్టడీ అనేది చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఇవన్నీ కాన్సెప్ట్స్ అనేది అయిపోయింది. ఇది ఒక్కటి లాస్ట్ నేను స్టడీ చేస్తున్నాను. అది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సోల్ కాన్సెప్ట్ అనేది. అంటే సోల్ అనేది ఎప్పటికీ మోక్షం అనే మైండ్ సెట్తో పోతుంది. అయితే ఇక్కడ సంచిత కర్మ, అయితే సంచిత కర్మ గురించి ఏంటంటే మనకంటూ ఒక కాన్సెప్ట్ అనేది ఉంది. దీనికి సొల్యూషన్ ఇచ్చే టెక్నిక్ అన్నమాట. అది ఏంటి అంటే స్కై మెడిటేషన్ అన్నమాట. ఎవరైతే చాలామంది కొంతమంది ఇప్పుడు మన సొసైటీలు కూడా ఏం బాధపడతారంటే మా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ నా పూర్వజన్మలు నేను ఏ పాపాలు చేశానో ఏ పుణ్యాలు చేసినా నాకు తెలియదు, నాకు మోక్షం అనేది కావాలా. అయితే నా దగ్గర ఉన్న ఏదైతే కర్మ అనేది మొత్తం డైల్యూట్ అయిపోవాలంటే వాళ్ళు ఏదైతే ఫోకస్ చేయాలనుకుంటున్నారో స్కై మెడిటేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాని మీద వాళ్ళు ఫోకస్ చేసిరనుకోండి ఆటోమేటిక్ సంచిత కర్మ అనేది డైల్యూట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ప్రారంధ కర్మ అంటే ఏంటంటే మీరు ఈ సొసైటీలో ఏ కర్మతోనైతే ఎంటర్ అవుతారో దాని ఇంపాక్ట్ అనేది మీ మీద ఉండొద్దు అంటే దానికి ఒక కాన్సెప్ట్ అని ఇప్పుడు రెగ్యులర్లీ వినబడుతుంది అందరికీ. ఓ ఓ పో నో ఓ నో మెడిటేషన్. ఓ పోనో మెడిటేషన్ ఇది. అయితే ఇది మీరు జస్ట్ యూట్యూబ్లో పోయి సెర్చ్ చేస్తే చాలామంది చెప్తున్నారు, ఫారినర్స్ కానివ్వండి, హిందీలో కానీ తెలుగులో కానీ చాలా. కానీ ఇది నేను నేర్చుకున్నాక ఈ ఓపెనో మెడిటేషన్లో అడ్వాన్స్ టెక్నిక్స్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. అది ఇన్ డీటెయిల్ అది ఎప్పుడైతే చేస్తారో మీకు ప్రారబ్ధ కర్మ అనేది చాలా డైల్యూట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది. ఆ తర్వాత మైండ్ కాన్సెప్ట్కి వచ్చేది ఏంటంటే ఆగామి కర్మ. ఆగామి కర్మ అంటే ఏంటంటే మీరు తీసుకునే యాక్షన్స్. అయితే ఎవరైతే వాళ్ళ మైండ్కి సంబంధించిన అన్ని సొల్యూషన్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు సక్సెస్ కావాలనుకుంటున్నారు, వాళ్ళ మైండ్ని మీరు ట్యూన్ చేసుకున్నారు అనుకోండి, తప్పకుండా మీ లైఫ్ సక్సెస్ అవుతుంది. అయితే దీనికోసం మీరు మ్యాక్సిమం మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అని. ఎవరైతే లైఫ్లో సక్సెస్ కాలేకపోతున్నారు, వాళ్ళ మైండ్ ఫోకస్ చేయలేకపోతున్నారు అంటే వాళ్ళు కంపల్సరీ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నేర్చుకుంటే తప్పకుండా లైఫ్ అనేది సక్సెస్ అవుతారు. వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఇక్కడ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత బ్రెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు బ్రెయిన్ అనేది చాలామందికి తెలియాల్సింది ఏంటంటే మైండ్ని మనం ట్యూన్ చేయాలి, బ్రెయిన్ని ట్రైన్ చేయాలి. మీరు ఏ కెరియర్కి సూటబుల్, మీరు ఏ లైఫ్తో మీరు మీరు ఏ లైఫ్ పాత్లో వెళ్తే మీరు సక్సెస్ఫుల్ అవుతారంటే బ్రెయిన్ గురించి మీరు తెలుసుకుంటే మీరు తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతారు. అంటే మీరు ఏ ఫీల్డ్కి సూటబుల్ అనేది ఒక పర్టికులర్ పర్సన్కి 10th క్లాస్ లోపలనే తెలిసింది అనుకోండి, వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయ్యే రేషియోస్ అనేది చాలా ఎక్కువ ఉంది. దీనికోసము మీకు తెలియాల్సింది ఏంటంటే డిఎంఐటి అనాలిసిస్. ఇప్పుడు బాడీ కోసం ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ నేను చూసేది కే అంటే కాలభైరుడు అంటే ఫిజికల్గా బాడీ గురించి. అయితే ఇప్పుడు మనకు చాలా మందికి హెల్త్ ఇష్యూస్ అనేది వస్తుంది.
ఆ హెల్త్ ఇష్యూస్ అనేది మనం మోడర్న్ టెక్నాలజీతో ఎట్లా మనము తక్కువ చేసుకోవాలి. ఇంకోటి మనం తినే ఫుడ్ ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. దానికోసం ఒక బెస్ట్ ఫుడ్ సప్లిమెంట్ ఉన్నదా అనేది కూడా ఆలోచించి నేను ఒక న్యూ అడ్వాన్స్ టెక్నిక్ అంటే అడ్వాన్స్ థెరపీ ఒకటి మన వాళ్ళ కోసం నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. అది అడ్వాన్స్ అన్నమాట, సైంటిఫిక్లీ ప్రూవ్. దాంతోపాటు ఏ బెస్ట్ ఫుడ్ సప్లిమెంట్ వేసుకుంటే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మన ఫుడ్కి సపోర్ట్ చేసి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దీనికోసం ఫిజికల్ మనీ కోసం బాడీ కోసం నేను తీసుకురావాలని అనుకుంటున్నాను. ఇక్కడ మనీ పర్పస్ వస్తే మనము మనీ అనేది 2 టైప్స్ సంపాదించాలి. ఒకటి సొసైటీ నుంచి ఎర్న్ చేయాలని ఒక టెక్నిక్ ఉండాలి, లేదా పర్సనల్ స్కిల్ గురించితో ఉండాలి. నేను ఫస్ట్ సొసైటీ గురించి ఆలోచించి ఒక మెథడ్ అనేది ఇంట్రడ్యూస్ చేశాను. అంటే ఫ్యూచర్లో మీరు మనీ అనే సొసైటీ నుంచి తీసుకోవాలనుకుంటే మీ దగ్గర కంపల్సరీ ఒక మ్యూచువల్ ఫండ్ మీద నాలెడ్జ్ అని ఉండాలి, లేదా స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉండాలి, లేదా నెట్వర్క్ మార్కెటింగ్, ఒక బెస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు ఎంటర్ అయితే మీ లైఫ్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఫ్యూచర్లో. అంటే అలాంటి కాన్సెప్ట్స్ అనేది తెలుసుకోవాలి, దాని గురించి నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి. కానీ ఎప్పుడైతే నేను కరోనా ఇంపాక్ట్ అనేది చూశానో కొన్ని టైమ్స్ ఏమవుతుందని కరోనా వల్ల నేను నేర్చుకుంది ఏంటంటే లైఫ్లో ఇప్పుడు మనం సొసైటీ మీద నుంచి కూడా మనీ డిపెండ్ అయ్యే ఛాన్సెస్ లేదు. కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం చేయలేం. అప్పుడు మనం ఇంట్లో ఉండి కూడా ఏదైనా స్కిల్ సంపాదించాలి. ఆ స్కిల్తోని మీరు 24 అవర్స్ ఎప్పుడైనా ఎర్న్ చేయాలి. మళ్ళీ అది లీగల్ ఉండాలి. ఇంకోటి మనకి ఎక్కడ వెళ్ళా కూడా మనం ఎర్న్ చేసే కెపాసిటీ కోసం నేను ఫోకస్ చేస్తున్నాను. ఇది లాస్ట్ స్టేజ్లో ఉంది. ఓవరాల్ ఇవన్నీ నేను కంప్లీట్ చేసేసాను. ఇవన్నీ కంప్లీటెడ్. ఇది ఒక్కటి పెండింగ్ ఉంది. అంటే ఇది ఒక్కటి నేను కంప్లీట్ చేశాను అనుకోండి. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఒక్క పర్టికులర్ పర్సన్ దగ్గర ఎలా అయితే మీ డీమార్ట్కి వెళ్తే అన్నీ అవైలబుల్ ఉంటుందో అలాగనే ఈ అన్నిట్లో మీరు సక్సెస్ కావాలంటే ఆల్ అండర్ వన్ రూఫ్. అంటే నా దగ్గరకు వస్తే ఇవన్నీ సొల్యూషన్స్ ఇవ్వాలి. ఓన్లీ న్యూమరాలజీతో మీరు నేమ్ అడ్జస్ట్ చేస్తే మీ లైఫ్ చేంజ్ అవుతుందని కాకుండా ఇవన్నిటితో మీకు గైడెన్స్ ఇస్తే మీరు సోల్ వైజ్ కానీ మైండ్ వైజ్, బ్రెయిన్ వైజ్, బాడీ వైజ్, మనీ వైజ్ ఎలాగైనా మీ లైఫ్లో సక్సెస్ కావాలనేది మెయిన్ ఇంటెన్షన్. దాని గురించే ఒక 20 years రీసెర్చ్ అనేది చేయడం జరిగింది. ఇంకోటి ఎస్పెషల్లీ నేను లాంచ్ చేసేది ఏది కూడా కానివ్వండి, ఈ మెథడ్ ఫ్యూచర్లో నేను లాంచ్ చేస్తే తప్పకుండా అడ్వాన్స్ మెథడ్స్ అనేది లాంచ్ చేస్తాను. అంటే ఇది ఇండియా మొత్తంలో ఫస్ట్ టైం, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళలో ఇది ఫస్ట్ టైం ఉంటుంది. అంటే నేను ఏది లాంచ్ చేసిన రీసెర్చ్తోని అప్డేటెడ్ వర్షన్గా, ఇన్నోవేటివ్గా, షార్ట్ అండ్ సింపుల్. ఎలా అయితే నేను న్యూమరాలజీని ఈజీగా తీసుకొని వచ్చానో ఈ మెథడ్స్ కూడా అంతే ఈజీగా తీసుకురావాలని నా మెయిన్ ఇంటెన్షన్. ఇది ఈ ఎపిసోడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక ఇండిపెండెంట్ రీసెర్చర్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే ఏంటి, అంటే నేను ఎలా ఆలోచిస్తాను, అంటే ఎలా సొల్యూషన్ ఇవ్వాలని నేను ఆలోచిస్తాను అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.